ఢిల్లీలో భారీ ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఢిల్లీ, ముంబై సహా దేశంలో వివిధ నగరాల్లో దాడులకు ప్లాన్ చేసిన 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులకు ఐఎస్ఐ, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి భారీ ఎత్తున అత్యాధునిక ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన ఉగ్రవాదులు ఢిల్లీ, ముంబై, పంజాబ్ ప్రాంతాలకు చెందిన వారని, వీరిలో కొందరు విదేశీ పౌరులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. దేశంలోని అత్యంత కీలకమైన రక్షణ భద్రతా కేంద్రాలు, విమానాశ్రయాలు, ప్రధాన రైల్వే స్టేషన్లు, అణు విద్యుత్ కేంద్రాలు, పవర్ ప్లాంట్లను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఈ ముఠా రంగంలోకి దిగినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. భద్రతా బలగాలపై ఆత్మాహుతి దాడులకు, ఐఈడీ పేలుళ్లకు వీరు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లుగా సమాచారం. ఈ ఉగ్రవాద మాడ్యూల్ కదలికలపై గత కొన్ని రోజులుగా భద్రతా సంస్థలు నిరంతర నిఘా ఉంచాయి. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి వీరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ముఠాకు సరిహద్దుల అవతల నుంచి నిధులు అందుతున్నాయని, విదేశాల్లో ఉంటూ కొందరు హ్యాండ్లర్లు వీరిని నడిపిస్తున్నారని కూడా ఢిల్లీ పోలీసులు తెలిపారు. అయితే వారు ఎవరు అనేది తెలుసుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లుగా కూడా వెల్లడించారు. के अलावा उजाफा जो कि इनका हैंडलर था मुंबई में, उसकी तलाश है। तो ये एक बहुत बड़ा मॉड्यूल था जो कि दिल्ली में और मुंबई में इनकी पूछताछ और इनकी सर्वेलेंस एक्टिविटीज़ से ये पता चला है कि मुंबई में इन्होंने कई ठिकानों के वीडियोस बनाए हैं, जिसके बीच में दादर रेलवे स्टेशन, कुछ ब्रिजेस और कुछ पार्क्स का सर्वे किया है और रेकी की है। दिल्ली में भी इन्होंने कुछ स्ट्रेटेजिक बिल्डिंग्स की वीडियो बनाई हैं, उनके कोऑर्डिनेट्स एक दूसरे से शेयर किए हैं। और ये जो पंजाब में 3 लड़कों को पकड़ा है, इनके पास से वो कोऑर्डिनेट्स भी मिले हैं हमारे को, जहाँ पर इनको अटैक करना था। तो ये एक इम्पॉर्टेंट नेक्सस सामने आया है, जिसमें पाकिस्तान, आईएसआई, अंडरवर्ल्ड का यूज़ करके दिल्ली, मुंबई और बाकी जगहों पे अटैक करना चाहते हैं।